తెలంగాణలో మరో పంచాయతీ షురూ అయింది. ముందస్తు వర్షాలతో సీజన్ ప్రారంభానికి ముందే రైతులు విత్తనాల కోసం బారులు తీరటంతో రచ్చముద్రైంది. రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేకపోతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడితే విపక్షాలే రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని ప్రభుత్వం సంజాయిషీ ఇస్తోంది. తెలంగాణలో పత్తి విత్తనాల కోసం రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్తర తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉండగా వ్యవసాయ శాఖ కార్యాలయాలు, గోడౌన్లు, అగ్రోస్ ఫర్టిలైజర్ దుకాణాలు, సహకార సంఘాలు, మండల, జిల్లా కేంద్రాల్లో ఉన్న సొసైటీల్లో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో రైతుకు కనీసం 3-4 బ్యాగులు అవసరం అవుతూ ఉంటే ఆధార్ కార్డుతో కేవలం ఒకే బ్యాగు ఇస్తున్నారన్న విమర్శ క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 1.2 కోట్ల పత్తి విత్తనాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతూ ఉండగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం సుమారు 50 లక్షల విత్తనాల బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, భద్రాచలం, కొత్తగూడెం, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రకాల పత్తి విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే సంబంధిత కంపెనీల పత్తి విత్తనాల సరఫరా సరిపడినంతగా లేకపోవడంతోనే రైతులు పడిగాపులు కాయాల్సిన అవసరం ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష నేతలు సృష్టించిన అపోహలతోనే రైతాంగం రోడ్డు మీదకొచ్చి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతేడాది రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపడితే ఈసారి 55 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుందన్న అంచనాతో 1.24 కోట్ల పత్తి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 51,40,000 పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 10,39,000 విత్తన బ్యాగులు అమ్ముడుపోయాయని తెలిపారు. అయితే ఫలానా కంపెనీకి చెందిన విత్తనాలు కావాలన్న డిమాండ్ వల్లే రైతులు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఇంకొక వర్షం పడ్డ తర్వాతనే మనం విత్తనాలు వేసుకుంటాం కాబట్టి ఈ లోపుగా తెలంగాణ రైతులకి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని రకాల విత్తనాలు ఈ ప్రభుత్వం సిద్ధం చేసింది కాబట్టి దయచేసి ఎవరైనా ప్రలోభ పెట్టాలనో రాజకీయ లబ్ధి పొందాలనో మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలనో చెప్పి చేసే ప్రయత్నాలు మీరు నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని కోరుతున్నాం. తెలంగాణలో పత్తి విత్తనాలకు ఎటువంటి లోటు లేదని చెబుతోంది ప్రభుత్వం. వానాకాలం సీజన్ ప్రారంభానికి మరో 2 వారాలు ఉందని, కావున విత్తనాలు దొరకవని ఎవరూ ఆందోళన చెందవద్దని కోరింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను ప్రలోభపెట్టి ఆందోళనకు గురయ్యేలా వ్యవహరిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రంలో అవసరమైన దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని, కావున నిశ్చింతగా ఉండాలని కోరింది ప్రభుత్వం. మరి ప్రభుత్వం చెప్పే మాటలు, విపక్షాల విమర్శలు రాబోయే రోజుల్లో రైతులకు ఏ రకంగా దారి చూపుతుందో చూడాల్సి ఉంటుంది.